ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూసేది దేనికోసం? పే కమిషన్ కోసం. ప్రతి 10 సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అప్రూవ్ చేసింది. దాదాపు 1.15 crore బెనిఫిషియరీస్ దీనివల్ల లబ్ధి పొందుతారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. పెన్షనర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు 65 లక్షల మంది ఉన్నారు. ఈ పే కమిషన్ సంబంధించిన రికమెండేషన్స్ వీళ్ళందరికీ లబ్ధి చేకూరుస్తాయి. దీనికి సంబంధించి అంటే 8th పే కమిషన్ కి చైర్పర్సన్ గా రంజనా ప్రకాష్ దేశాయ్, తర్వాత ప్రొఫెసర్ పులక్ సింగ్ ఐఐఎం బెంగళూరు సంబంధించిన ప్రొఫెసర్ గారు పార్ట్ టైం మెంబర్ గా ఉన్నారు. తర్వాత పెట్రోలియం సెక్రటరీ పంకజ్ జైన్ ఈయన మెంబర్ సెక్రటరీ అన్నమాట. ఈ పే కమిషన్ 18 నెలల పాటు దీనిపైన కసరత్తు చేసి దీనికి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తాయి. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పేస్ రివైజ్ చేయాలనే దాని మీద ఈ పే కమిషన్ కసరత్తు చేస్తాయి. ఈ పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ 1st January 2026 నుంచి అప్లై అవుతాయి అనమాట. అంటే పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ కాస్త లేట్ అయినా అవి 1st January 2026 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అప్లై అవుతాయి. అంటే రిట్రాస్పెక్టివ్ గా అప్లై అవుతాయి అనమాట. ముఖ్యంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పే కమిషన్ కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయో ఒకసారి వాటిని పరిశీలిద్దాం. భారతదేశం యొక్క ఎకనమిక్ కండిషన్స్, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ ఏదైతే పే కమిషన్ ఇప్పుడు రికమెండేషన్స్ ఏబోతుందో అవి ఫిజికల్ ప్రూడెన్స్ ని పాటిస్తున్నాయా లేదా, దాంతో పాటు సంక్షేమం ఒక పక్క, ఇంకో పక్క డెవలప్మెంటల్ నీడ్స్, దేశంలో డెవలప్మెంట్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, వీటికి సంబంధించి బ్యాలెన్స్ ఎలా చేయాలి, దాంతో పాటు పెన్షన్ లయబిలిటీస్ ఏదైతే గవర్నమెంట్ బర్డెన్ భరిస్తుందో అవన్నీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీంతో పాటు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పే కమిషన్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పే రివిజన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ మరియు భవిష్యత్తులో ఇవి స్టేట్ గవర్నమెంట్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాయి కాబట్టి దీనికి సంబంధించి అంతా కూడా 8th కమిషన్ చూస్తా అనమాట. సాధారణంగా మనకు తెలుసు ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ పే డిస్పారిటీస్ చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్స్ చూస్తే కనుక ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఇలా చాలా రంగాల్లో పెద్ద పెద్ద పే ప్యాకేజెస్ చూస్తాం. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో నువ్వు కలెక్టర్ అయినా లేదా గవర్నమెంట్లో ఏ సర్వీస్ చేసినా సరే నీకు వచ్చే జీతం ప్రైవేట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఒకప్పుడు రాష్ట్రపతి కూడా ఒకసారి పబ్లిక్లో చెప్పారు, ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు, నాకు 5 లక్షల జీతం వస్తున్నా దాదాపు 3 లక్షల పైన ట్యాక్స్లే పోతాయని చెప్పి. నువ్వు గవర్నమెంట్లో ఎంత పని చేసినా సరే, ఎంత జీతం వచ్చినా గవర్నమెంట్లో వచ్చే శాలరీస్ అనేవి ప్రైవేట్ సెక్టర్లో వచ్చే శాలరీస్ కన్నా చాలా వరకు తక్కువగానే ఉంటాయి అనమాట. దానికి సంబంధించి గవర్నమెంట్ సర్వెంట్స్ మాకు మోటివేషన్ ఏంటి, ఇన్సెంటివ్ ఏంటి అనుకుంటా ఉంటారు. అయితే పే కమిషన్ కోసం మాత్రం గవర్నమెంట్ సర్వెంట్స్ ఆశగా ఎదురు చూస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ సర్వీస్ మొత్తంలో ఎన్ని పే కమిషన్స్ వస్తాయి, రిటైర్మెంట్ అప్పటికి ఏ పే కమిషన్ వస్తాయి, దానివల్ల వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ సందర్భంగా 8th పే కమిషన్ సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయడంతో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు కొత్త హోప్ వచ్చింది.